వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీమన్నారాయణీయము 27వ దశకము. అమృత మథనము, కూర్మావతారము. దూర్వాససురవనితాప్త దివ్యమాల్యం శక్రాయ స్వయం ఉపదాయ తత్ర భూయ నాగేంద్ర ప్రతిమృదితే శశాపశక్రం కాక్షాంతి త్వదితర దేవతాం సజానాం. ఒకనాడు దుర్వాస మహర్షి అప్సరసలు తనకి ఇచ్చిన కల్పవృక్ష సుమమాలను దేవేంద్రునికి బహుకరించెను. ఇంద్రుడు రాజసముచే ఆ మాలను తను ఎక్కిన ఐరావతము మీదికి విసరెను. ఆ ఏనుగు ఆ మాలను కాలితో నలిపివేశను. అప్పుడు దూర్వాసుడు కోపగించి, మీరందరూ అభాగ్యులు కండు అని ఇంద్రునికి శాపమిచ్చెను. ఇతరులకు మీ సహనము ఏల ఉండును ప్రభు. శాపేన ప్రతితజరే అధనిర్ధరేంద్రే దేవేష్వపి అసురజితేషు నిష్ప్రభేషు సర్వాద్యాః కమలజమేత్య సర్వదేవ నిర్వాణ ప్రభవ సమం భవంతమాపుః. ఆ దూర్వాస మహర్షి శాపముచే దేవేంద్రుడు శుభములు కోల్పోయెను. ప్రభవమంతయు కోల్పోయి శంకర బ్రహ్మదేవాది దేవతలు అందరూ విమలమైన నీ వైకుంఠమునకు నీ దర్శనం కొరకు వెళ్ళిరి. బ్రహ్మాద్యైస్తుతమహిమాచిరం తదానీం ప్రాదుష్యన్ వరదపురపరేణ ధామ్నా హే దేవాదితిజకులైః విధాయ సంధిం పీయూషం పరిమథతేతి పర్యశాస్త్వం. ఆ విధముగా బ్రహ్మాది దేవతలు చాలా కాలము నిన్ను స్తుతింపగా నీవు నీ వర్ణనాతీతమైన శోభతో ప్రకాశముతో సాక్షాత్కరించితివి. ఓ దేవతలారా, దైత్యులతో సంధి చేసుకొనుము, వారితో కలిసి సముద్రమును మథించుము, అందు అమృతము లభించునని ఆజ్ఞ ఇచ్చితివి. సంధానం కృతవతి దానవైసురౌఘే మంథానం నయతి మదేన మందరాద్రిం భ్రష్టేస్మిన్ బదరమివోద్వహన్ ఖగేంద్రే సజ్జస్త్వం వినిహితవాన్ పయపయోదౌ. ప్రభు, నీవు చెప్పినట్లే దేవతలు దానవులు కలిసి మందర పర్వతమును కవ్వముగా చేసుకొని తీసుకువచ్చుచుండగా దారిలో అది జారిపోయెను. వారు ఘోషింపగా నీవు అరచేతిలో రేగుపండులాగా ఆ మందర పర్వతమును ఎత్తి గరుత్మంతునిపై నిలిపి తీసుకుని వచ్చితివి. ఆదాయ ద్రుతమధ వాసుకీం వరత్రాం పాథోదౌ వినీత సర్వబీజజాలే ప్రారబ్ధే మథన విధౌ సురాసురైశ్చై వ్యాజత్వం భుజగముఖే అకరోత్సురారీం. ఆ మందర పర్వతము సాగర మధ్యమున నిలిపి నాగరాజైన వాసుకిని కవ్వముతాడుగా చేసుకుని దేవదానవులు సర్వ ఔషధ బీజములకు నివాసమైన ఆ సాగరమును చిలికిరి. చిలుకునప్పుడు వాసుకి తలపక్కనున్న దేవతలను ముఖము నుండి వచ్చుటకై ఉపాయము చేసి, నీచమైన తోక మేము ఏల పట్టవలే అని రాక్షసుల పట్టు తోక నుండి తలకు మార్పించి అసురులను కొందరిని మట్టుబెట్టి దేవతలను రక్షించితివి. క్షుబ్ధాద్రౌ క్షుభిత జలోదరే తదానీం దుగ్ధాబ్ధౌ గురుతర భారతో నిమగ్నే దేవేషుప్యధితతమేషు తత్ప్రియైషీ ప్రాణైషీ కమఠతనుం కఠోర పృష్ఠాం. వారందరూ ఈ విధముగా సాగరమును మధించినప్పుడు గుభిల్లు గుభిల్లుమని ధ్వని ఆకాశమునంటెను. అంతలో మందర పర్వతము క్రిందకి దిగబడిపోయెను. దేవతలు కృంగిపోయిరి.
అప్పుడు కఠోరమైన పెద్ద డిప్పతో అద్భుత ప్రభతో కూర్మావతారమును ధరించితివి. వజ్రాతి స్థిరతర కర్పరేణ విష్ణు విస్తారాత్ పరిగత లక్షయోజనేన అంబోధే కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథ మున్నినేధ. 1,00,000 యోజన విస్తీర్ణమైన నీ రూపముతో ఓ విష్ణుదేవా, నీ వజ్ర కఠినమైన నీ పెద్ద డిప్పపై ఆ సముద్రమును మునుగుచున్న మందర పర్వతమును నీ మూపున ఉంచి పైకి ఎత్తితివి. ఇది అంతయు నీకు లీలామాత్రము. ఉన్మగ్నే జుటితి తదా ధరాధరేంద్రే నిర్మేధుదృఢమిహ సమ్మదేన సర్వే ఆవిశ్యద్వితయగణేపి సర్పరాజే వైవస్యం పరిశమయన్ అవివృధస్తాన్. తటాలున నీవు ఆ పర్వతమును ఎత్తగా సర్వులు ఆనందముతో పొంగిపోయిరి. రాపిడిచే నలిగి బాగా శ్రమించియున్న వాసుకి సేదదీర్చి ముచ్చటైన నీ రూపముతో సముద్రములో నుండి బయటకి వచ్చితివి. ఉద్ధామ భ్రమణ జవోన్నమద్గిరీంద్ర న్యస్తైకస్థిరతర హస్తపంకజం త్వాం అభ్రాంతే విధిగిరిషాదయ ప్రమోదాత్ ఉద్భ్రాంతానునువు ఉపాత్త పుష్పవర్షా. పద్మము వంటి నీ చేతితో పట్టుకుని మందరమును పైనుండి బొంగరము వలె తిప్పుతూ మదనము చేయుచు పైకి వచ్చిన నిన్ను చూచి బ్రహ్మ శివుడు మొదలగు దేవతలు సంతోషముతో నిన్ను కీర్తించుతూ దివ్య కుసుమములతో పుష్పవృష్టి కురిపించిరి. దైత్యోగే భుజగముఖానిలేన తప్తే తేనైవ త్రిదశకులాపి కించిదార్తే కారుణ్యాత్తవ కిల దేవవారివాహ ప్రావర్షన్ అమరగణాన్ న దైత్య సంఘాన్. ఆ సర్పరాజు ముఖములందు భుగభుగమని వచ్చిన పుత్కారములతో వచ్చిన విషాగ్ని ప్రభలకు మాడిపోవు రాక్షసులపై నీవు కురిపించిన అమృతవర్షము ఒక్క చినుకైననూ పడదయ్యను. కొంచెము ఉడికిన దేవతలపై అది కుండపోతగా కురిసినది. ఓ తండ్రి, అది నీ కృపామృత ధారాపూరమే కాని ఒట్టి జలపూరము కాదు. ఉద్భ్రామ్యద్బహుతి వినక్రచక్రవాలే తత్రాబ్ధౌ చిరమదిత అపి నిర్వికారే ఏకస్త్వం కరయుగకృష్ట సర్పరాజ సమ్రాజన్ పవనపురేశ పాహి రోగాత్. తిమింగల నక్ర చక్రమెల్లా కలవరపడగా సాగరము ఉవ్వెత్తుగా ఆకాశమునంటుతూ వర్ణింప వీలులేని దీక్షతో మదింపబడిన సముద్రము విశ్రాంతి దశ నుండి సంకల్పము చివరి దశకి చేరెను. నీ హస్తములతో నాగేంద్రుడైన వాసుకిని లాలించుతూ అతని శ్రమను పోగొట్టిన ఓ కూర్మావతారమూర్తి, మా వ్యాధిశ్రమను కూడా తొలగింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 27వ దశకము సమాప్తము.